సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బొమ్మని అందంగా వేయించుకున్న ఒక అభిమాని కూడా ఉన్నాడు. ఎందుకు అసలు జగన్ అంటే అంత అభిమానము, ఇంత అందంగా ఏ విధంగా బొమ్మ వేయించుకున్నారో అడిగి తెలుసుకుంటే ఎక్కడి నుండి వచ్చారు, ఎందుకు ఇంత బొమ్మను వేయించుకున్నారు? మాది ఏలూరండి. మాది ఆలనాని గారు నాయకత్వం అండి మాది. నేను పనిపాటు లేకుండా పక్కన కూర్చున్నానండి. కూర్చుంటే మా పార్టీని నమ్ముకున్నావురా నువ్వు, మా పార్టీ తరపు నుంచి నువ్వు వెళ్ళి ఒక పని ఏమైనా చేసుకో అన్నారు. అన్న నాకు వద్దన్నా, నేను చేయలేనన్నా అన్న. లేనోడికి పెట్టే మనసురా మన జగన్ అన్నది. లేనోడి దగ్గరికి వెళ్ళి ఆయన పిలిచి ఇచ్చేవాడురా, అలాంటి వాడి కోసం నీకు చెప్తుంటే నువ్వు అర్థం చేసుకోవట్లేదు, నువ్వు వెళ్ళి పని చేయరా అన్నాడు. వద్దు సార్ నేను చేయలేనండి, నా వల్ల కాదండి అన్న. ఈ రోజు నువ్వు వెళ్ళి చేయి, రేపు నీకు భవిష్యత్తు ఉంటుంది అన్నాడు. అలాగే ఆయన చెప్పిన ప్రకారంగా చేశానండి. నాకు ఇచ్చి పని 3.5 సంవత్సరాలు అయిందండి. దాని మీద నా 3 పిల్లలు, నా పిల్లాన్ని నేను పోషించుకుంటూ బతుకుతున్నాను. ఇంతకన్నా నాకు చూసే దిక్కేంటండి, అమ్మా నాన్న నన్ను రెక్కలు వచ్చినట్టు పెంచారు. నా పిల్లలను పెంచుకోవడానికి నా అన్నయ్య నాకు ఉద్యోగం ఇచ్చాడు. ఇంతకన్నా అభిమానం ఏం అవసరం లేదండి. డబ్బుతో కొనవసరంలా, ఏమి కొనవసరంలా. కింగులాగా ఉంటాడండి. కింగే 170 సీట్లు ఏంటండి, 200 పెట్టిన మా వాడు వస్తాడు. ఎందుకంటే అలాంటి ఎమ్మెల్యేలు, అలాంటి కార్పొరేటర్లు, అలాంటి వాళ్ళని ఎంచుకున్నాడు మా అన్నయ్య. మా అన్నయ్య చేసేది ఏమీ రాంగ్ ఉండదు. కానీ పల్లెని వాళ్ళు ఏం చెప్తారంటే వాడు అలా చేశారు ఇలా చేశారంటారు. ఏం చేశారండి, ఇంటి దగ్గర పొద్దున్నే వచ్చి రేషన్ ఇవ్వడం చేసిన తప్ప, పొద్దున్న ముసలోళ్ళకి ముతకోళ్ళకి అందరు తెచ్చి పెన్షన్ ఇవ్వడం తప్ప, 5 గంటలకి పొద్దున్నే వాళ్ళ హాస్పిటల్లో ఉన్న నాన్న ఎక్కడ ఉన్నారని వాలంటీర్లు చేస్తున్నారండి. మా జగనన్న ఏదో పైన అక్కడ అమరావతిలో కూర్చున్నాడని మాటే, కానీ ఇక్కడ ఏం జరుగుతుందో నిమిషం కనిపెడుతూ ఉంటాడు. ఈరోజు నా బాధ అని చెప్పి నేను గుమ్మం ఎక్కితే నేనున్నానని వచ్చే నాయకులు ఉన్నారండి. ఇక్కడ వైఎస్ఆర్ నాయకత్వం అంటే అదండి. ఆ వైఎస్ఆర్ నాయకత్వం మనం వెళ్ళి నేనున్నా అని చెప్పాలంటే ఆ జెండాను పట్టి నేను అడగాలి. జెండా పట్టుకుని దూరంగా ఉండి నేను ఏదో చేస్తున్నా, నాకు ఏదో కావాలంటే అవదండి. ఈరోజు సమావేశం ఏ విధంగా ఉండబోతుందని మీరు అనుకుంటారు?